హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీరా. ఈరోజు అయితే వ్లాగ్లో నేను పన్నీర్ టమాటా కాజు కర్రీ ఇంకా టమాటా చింతపండు రసం రెండు చేస్తున్నానండి. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. కుక్కర్లో రాత్రంతా నానబెట్టిన పచ్చబఠానీలను 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలకు పసుపు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఈ పన్నీర్ ముక్కలను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో నూనె వేసుకుని సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. కాసేపు చల్లారనిచ్చి అందులో జీడిపప్పులను కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలో కాస్త నూనె వేసుకుని ఇంకొకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని దోరగా వేయించుకొని అందులో ఉడికించుకున్న పచ్చి బఠానీలను కూడా వేసి వేయించుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా దానికి తగ్గట్లు నీరును పోసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కారం తగినంత వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని కొద్దిసేపటి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకొని కాసేపు కలపాలి. కొంచెం కుక్ అయ్యేంత వరకు అలా వదిలేయండి కాసేపు. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ టమాటో కాజు కర్రీ రెడీ అయింది. ఇప్పుడు టమాటా చింతపండు రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా జార్లో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు 3 బాగా మగ్గిన టమాటాలని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసుకుని కొద్దిగా పసుపు వేసి మరిగించాలి. ముందుగా నీటిలో నానబెట్టుకున్న చింతపండు గుజ్జులో నీటిని తీసుకుని ఈ రసంలో పోసుకోవాలి. తగినంత నీటిని కూడా పోసుకుని తగినంత ఉప్పు వేసుకుని ఒక కరివేపాకు రెబ్బని, 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నది, 1 ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నది వేసుకుని కొద్దిగా బెల్లంను కూడా వేయాలి. రసం బాగా మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు పొడిని ఇందులో కలుపుకోవాలి. టమాటాల పులుపుకి చింతపండు పులుపు జతై మిరియాలు, జీలకర్ర సువాసనతో గుమగుమలాడే ఈ టమాటా చింతపండుని రసాన్ని చూస్తేనే నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక ముద్దతోనే భోజనం అదిరిపోతుంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఈ రుచికరమైన రసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.